జమ్మికుంట పట్టణంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 17న హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 17న శనివారం సాయంత్రం 5 గంటల నుండి శ్రీరామ హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం పంచముఖ హనుమాన్ దేవస్థానం నుండి ప్రారంభమై స్థానిక విశ్వేశ్వర దేవాలయం వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఒగ్గుడోల ప్రదర్శన, అంజలి డాన్స్ అకాడమీ వారిచే భరతనాట్యాలు, మహిళలచే కోలాటాలు, మహిళలచే బ్యాండ్ వాయిద్యాలు కొనసాగించబడుతుంది. ఈ కార్యక్రమంలో స్థానిక గాంధీ చౌరస్తాలో స్వామీజీలు ప్రవచనాలు ఉండనున్నాయి. శోభాయాత్ర అనంతరం హనుమాన్ మాలాధారణ, స్వాములకు అల్పాహారం శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల జమ్మికుంటలో నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పురోహితులు సముద్రాల ప్రసాద్, ఆచార్యులు కపర్తి శర్మ, బీజేపీ పట్టణాధ్యక్షులు కొలకాని రాజు, సంపెల్లి సంపత్రావు, సామల ప్రతాప్ రెడ్డి, మునిగంటి ప్రకాష్ రెడ్డి, ఆకుల రాజయ్య, బచ్చు శివన్న, పంతాటి రవీందర్, పొనగంటి రవికుమారు, ఊడుగల మహేందర్, కొండ్ల నగేష్, మరి అవినాష్, సందా మహేందర్, కైలాసకొట్టి గణేష్, యజ్ఞి చందు, యమసాని సమ్మయ్య, దాసరి రవీందర్, బుర్రా శివయ్య, ఎక్కటి శ్రీధర్, ఎక్కడి శ్రీనివాస్, గుడ్ల రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. క్రమంలో ఏమవుతుందంటే వీళ్ళు స్వామి యొక్క ఆదరణ ఎట్లా ఉంటుందంటే మాకు ఎప్పుడు మధ్యలో అట్లా కనబడి సహకరించిన సందర్భమే తప్ప పూర్తిగా దాంట్లో సమీకృతం చేసినటువంటి సందర్భం కనవలేన 9 సంవత్సరాల నుంచి. దీన్ని ఈ సమయంలో చెప్తున్నా అంటే మీకు ఈసారి భాగస్వామ్యం ఇస్తున్నారు కాబట్టి ఈసారైనా పూర్తి సంఖ్యలో సమీకృతం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మా ఆలయంలో అంటే ఇప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో జమ్మికుంట పట్టణంలో గత 25 సంవత్సరాలుగా హిందూ ఉత్సవం ఆధ్వర్యంలో హిందూ ధార్మిక సంస్థలు కావచ్చు, హనుమాన్ జయంతి కావచ్చు, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు చైతన్యపరుస్తూ హిందుత్వాన్ని ముందుకు తీసుకునే విధంగా ప్రయత్నిస్తున్నటువంటి ఈ సంస్థ ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా శ్రీరామ హనుమాన్ శోభయాత్ర నిర్మించుకోవడం, దీనికి అందరూ ప్రతి దేవాలయాల ప్రముఖులు, గురుస్వాములు, హనుమాన్ స్వాములు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చెప్పడం చాలా అభినందనీయంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మన జమ్మికుంట పట్టణంలో ఈ నెల 17వ తారీఖు శనివారం రోజున స్థానిక పంచముఖ దేవస్థానం నుండి గాంధీ చౌక్ మీదుగా మూత్ర చౌరస్తా మీదుగా శివాలయం చేరుకుంటుంది. ఈ కార్యక్రమంలో ఒగ్గుడోళ్ళ కళాకారులు, మహిళా కళాకారులు, భరతనాట్యము, మహిళా బ్యాండ్ తోటి ఊరేంపు శోభయాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం కనుక ఆ రోజు స్వాములు కూడా అందరికీ సాయంత్రం అల్పాహార కార్యక్రమం శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో నిర్వహిస్తున్నాం కనుక ఈ కార్యక్రమం స్వాములు, భక్తులు, హిందూ బంధువులు అందరూ పాల్గొని ఒక దేశానికి ఒక సంకేతంగా జమ్మికుంట నిలిచే విధంగా ప్రయత్నించాలని కోరుతూ సమస్త జమ్మికుంట పురవాసులకు, చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఆంజనేయుని మాల వేసుకొని 17వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి హిందూ ఏకయాత్రలో పాల్గొనబోతున్నటువంటి ఆంజనేయ భక్తులందరికీ వారి పదపద్మాలకు నమస్కరిస్తూ ఆ రోజు మనకు ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టుగా పంచముఖ హనుమాన్ నుండి అంటే పొద్దున మనకి అక్కడ 6:37కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతే ఇక్కడికి మన మొదటి చౌరస్తా వచ్చేసరికి 7:38 ఆ ప్రాంతాన మరి సాయంత్రము జరగబోతుంది. కాబట్టి పెద్ద మొత్తంలో హిందూ అనేటువంటి ప్రతి వ్యక్తి కూడా బాధ్యతగా మరి హిందూ ఏకయాత్రలో పాల్గొని మరి మన బలమని అనకు కాకపోతే మన పార్టిసిపేషన్ అంటే ఏంటి 10 మందికి మనం ఆదర్శవంతంగా ఉంటూ రాబోయే రోజులలో కూడా జమ్మికుంట జరిగే ప్రతి ప్రోగ్రాం కూడా సక్సెస్ చేసేటువంటి అవకాశం రాబోయే తరాలకు అందించాలంటే 17 నాడు జరుగుతున్న ప్రోగ్రాంను మనందరం కలిసి బ్రహ్మాండంగా నిర్వహించి మరి రాబోయే తరాలకు రోల్ మోడల్గా నిలిచేటువంటి అవకాశము మరి పెద్దలు మనకు జమ్మికుంట ఇవ్వబోతున్నారు. కాబట్టి అందరం కలిసి ఆ ప్రోగ్రామ్ని సాయంత్రం జరగబోతున్న ఆ ప్రోగ్రామ్ని దాదాపు 2.5-3 అవర్స్ జరగబోతుంది. కాబట్టి తప్పకుండా పెద్ద మొత్తంలో హాజరై మరి పెద్దలు మనకు ఒక బ్రహ్మాండమైన స్పీచ్ని ఇచ్చేటువంటి అవకాశాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ స్పీచ్ని కూడా విని రాబోయే తరాలు కూడా ఆ స్పీచ్ని విని తరించేటువంటి అవకాశం కల్పించబోతున్న సందర్భంగా వారందరికీ మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా ఆ ప్రోగ్రాం సక్సెస్ చేసిన బాధ్యత ప్రతి హిందూ బంధు పైన ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ప్రోగ్రాం మరొకసారి సక్సెస్ చేద్దామని చెప్పి మనందరం కలిసి భుజం తట్టుతూ ఆ ప్రోగ్రాంను బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళేసి రాబోయే తరాలకు పలానా రోజున పలానా సంవత్సరంలో జమ్మికుంటలో ఒక బ్రహ్మాండంగా ప్రోగ్రాం నిర్వహించాలనేటువంటి ఆలోచన కలిగే విధంగా ఆ ప్రోగ్రాం నిర్వహిద్దామని తప్పకుండా సక్సెస్ చేద్దామని మరి సక్సెస్ చేయడానికి బాధ్యత జమ్మికుంట పురపౌరులుగా కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పురపౌరులకు అలాగే మాల వేసుకున్నటువంటి భక్తులకు హిందూ అనుకున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా బాధ్యత అని చెప్పేసి ఆ ప్రోగ్రాం సక్సెస్ చేద్దామని చెప్పేసి మరి మీ అందరి తరఫున మనందరి తరఫున ఇక్కడ నిర్వహించబడినటువంటి కమిటీ వారికి మాట ఇవ్వడం జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. గౌరవనీయులైన హిందూ బాంధవులకు నమస్కారములు.
రాబోయే రోజుల్లో హిందూ అనే కుల వర్గ లింగ భేదం లేకుండా ఏ కులం వాళ్ళైనా హిందువే, అందరం కలిసికట్టుగా ఉండే రోజులు వచ్చినాయి. మనము కలిసి ఉండకపోతే మన అస్తిత్వానికి ముప్పు జరగబోయే సూచనలు కనబడుతున్నాయి. కానీ ఏ పండుగ అయినా ఏ కార్యక్రమాలైనా మన హిందువుల ఐక్యమత్యం చాటి అందులో పాల్గొని మనము ప్రపంచానికి మన ఐక్యత వినిపించాలని నేను కోరుకుంటూ అందరికీ నమస్కారం.